నమస్కారం అండి. కొన్ని ప్రయాణాలు పూర్తయ్యాక కూడా మనతోనే ఉంటాయి అంటే నమ్ముతారా? నేను ఇటీవల చేసిన శ్రీరంగ యాత్ర కూడా అలాంటిదే. ఈ ప్రయాణంలో దర్శించిన దివ్య దేశాలు, కలిసిన మంచి మనుషులు, జరిగిన సరదా సంఘటనలు, పొందిన దైవానుభూతులు ఇప్పటికీ మనసులో నెమరేసుకుంటూనే ఉన్నాను. వాటిని ఒక జ్ఞాపకంగా మీతో పంచుకోవడం కోసం ఈ చిన్న ప్రయత్నం. ఇక కథలోకి వెళదామా? ప్రయాణానికి ముందు రోజు రేపు శ్రీరంగం ప్రయాణం ఉండటంతో ఈ రోజు సాయంత్రం పెద్దమ్మ ఇంటికి వెళ్లి అక్కడే నైట్ స్టే చేశాను. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి కాబట్టి ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. మొదటి రోజు అదే అండి, ప్రయాణం రోజు అన్నమాట. నిజం చెప్పాలంటే ఆ రోజు వందే భారత్ మిస్ కావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను ముందే చేసేసాను. అలారం లేదు, బ్యాకప్ అలారం లేదు. కానీ మా అక్క మాత్రం తెల్లవారుజామున 4:45కి ఆటో బుక్ చేసి పెట్టింది. మిగతాదంతా రంగనాథుడి దయే అనిపించింది. లేకపోతే నేను టైంకి లేవడం అంటే చిన్న విషయం కాదు సుమి. నిద్ర లేచిన వెంటనే ఒక్క నిమిషం ఏం జరుగుతోందో అర్థం కాలేదు. నేను ఎక్కడున్నాను? టైం ఎంతైంది? ట్రైన్ ఉందా? ఇలా 100 ప్రశ్నలు ఒక్కసారిగా బ్రెయిన్ లో రౌండ్లు కొట్టాయి. ముందుగా టైం చూడాలి అనుకున్నాను, కానీ క్లాక్ ఎక్కడుందో గుర్తు రావాలి కదా. అటు ఇటు హాల్లోకి బూచోడు కనిపించిన పిల్లల పరిగెత్తాను. వెంటనే పెద్దమ్మ దగ్గరకు వెళ్లి, పెద్దమ్మ ట్రైన్ మిస్ అయిపోయిందేమో అన్నాను. అప్పటికి టైం ఎంత అయిందో కూడా చూడలేదు. అంత డీప్ స్లీప్ అంటే ఇదేనేమో. మేము ఎలా పడుకున్నామంటే పెద్దమ్మ అక్క మంచం మీద, నేను మాత్రం వాళ్ళిద్దరి కాళ్ల వైపు ఏసీకి ఎదురుగా మ్యాప్ లో కొత్త రాష్ట్రం గీసినట్టుగా వర్టికల్ గా పడుకున్నానన్నమాట. మొత్తానికి టైం చూసేసరికి 4:24 అయిందండి. నిజం చెప్పాలంటే ఇది అంతా పెరుమాళ్ల కృపే అనిపించింది. లేకపోతే నన్ను లేపడానికి తాతలు ముత్తాతలు, వారి తాతలు కూడా రావాల్సి వచ్చేది. ఒక విషయం మాత్రం ఎప్పుడు అనిపిస్తుంది, ఎవరో ఒకరు నన్ను కనిపించకుండా కాపాడుతున్నారు రేమో. ఆ రోజు ఆ భావన ఇంకాస్త బలపడింది. పెద్దమ్మ మాత్రం అస్సలు టెన్షన్ పడలేదు. వెళతావులే అని అంత ధైర్యంగా చెప్పింది. నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చేసింది. నేను ట్రైన్ గురించి టెన్షన్ పడుతుంటే పెద్దమ్మ మాత్రం ఒకే ప్రశ్న అడుగుతోంది, టీ తాగుతావా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి, కనీసం 5 సార్లు అడిగింది. నేను మాత్రం బ్రష్ వెతకాలా, ఆటో వచ్చేసిందా చూడాలా, లేక టీ గురించి సమాధానం చెప్పాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా. చివరికి సరే పెద్దమ్మ, టీ తాగుతాను అని చెప్పి మళ్ళీ హడావిడి మొదలు పెట్టాను. ఇంతలో మా అక్క ఆటో 4:45కి వస్తుంది గుర్తుందా అని రిమైండర్ సర్వీస్ ప్రారంభించింది. ఫోన్ అక్కకిచ్చి పాస్వర్డ్ చెప్పి ఆటో వస్తే చెప్పు అని చెప్పి స్నానానికి వెళ్లిపోయాను. 2 నిమిషాల్లో స్నానం పూర్తి చేశాను. ఆ స్పీడ్ చూసి బుల్లెట్ ట్రైన్ కూడా కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేదేమో. బయటికి వచ్చేసరికి 4:46. ఆశ్చర్యకరంగా ఆటో ఇంకా రాలేదు. అంతే, పెరుమాళ్లు ఇచ్చిన అదనపు సమయం అనుకుని 1 నిమిషం టీకి కేటాయించానన్నమాట. పెద్దమ్మ దగ్గర ఒక శాలువ ఉంటుంది, అది ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లాలి అని అనుకున్నాను. ఆ శాలువ దొరికే వరకు నేను బయలుదేరే పరిస్థితిలో లేను. అవసరమైతే అక్కడే చిన్నపాటి ధర్నా పెట్టేదాన్ని అనుకుంటా. చివరికి పెద్దమ్మని వదలకుండా వెతికించాక శాలువ దొరికింది. అంతే, నా ముఖంలో మళ్లీ ప్రశాంతత వచ్చేసింది. పెద్దమ్మ ప్రేమకి ప్రత్యేక భాష అవసరం లేదు. దానిమ్మ గింజలు వలిచి బాక్స్ లో పెట్టింది. దానితో పాటు ఆపిల్, వాటర్ బాటిల్ కూడా ఇచ్చి ట్రైన్ లో తిను అని చెప్పింది. ఇక బయలుదేరే టైం దగ్గర పడుతుండడం నా మెదడులో ఎమర్జెన్సీ మీటింగ్ మొదలైంది. మందులు పెట్టుకున్నానా, కోంబ్ ఉందా, చార్జర్ ఉందా, ఏదో ఒకటి ఖచ్చితంగా మర్చిపోయి ఉంటాను అనే యూనివర్సల్ ట్రావెలర్ ఫీలింగ్ కూడా వచ్చేసింది. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో మాయిశ్చరైజర్, ఇంకో మంచి డ్రెస్ వేసుకుని ఉంటే బాగుండేదా అనే ప్రశ్న కూడా వచ్చేసింది. వందే భారత్ లో ఎన్ని కోచ్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా ఆలోచన తీరులో మాత్రం అన్ని కోచ్ల ప్రశ్నలు ఒకేసారి వచ్చి జాయిన్ అయినట్టు అనిపించింది. ఏమైనా సరే అన్ని గందరగోళాల మధ్య ఆటో ఎక్కి కాచిగూడ స్టేషన్ చేరుకున్నాను. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.